So in the class lo meeku I have introduced you the concept of potential. ఫస్ట్ మనం ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాం కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ తర్వాత we have known about potential difference between 2 points. తర్వాత పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఇది ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒక అజంప్షన్ తీసుకున్నాను. వాట్ ఈస్ దట్ అజంప్షన్? పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీ ఈస్ 0. అదవుతుందా? పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీ ఇది అజంప్షన్ తీసుకొని పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ మనం డిఫైన్ చేసుకున్నాం. పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఏంటమ్మా? 1/4πε0 అంటే క్యాపిటల్ క్యూ ఛార్జ్ ఉందనుకోండి, క్యాపిటల్ క్యూ బై ఆర్. పొటెన్షియల్ డ్యూ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా డిఫైన్ చేస్తాం? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ in bringing a unit positive charge from infinity to that point. ఇక్కడ జౌల్ పర్ కులుమ్ అని అన్నాం, దాన్నే ఇంకో పేరేంటమ్మో వోల్ట్. జౌల్ పర్ కులుమ్ అన్న వోల్ట్ అన్న ఒకటే. అదవుతుందా? ఇంకొక పొటెన్షియల్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్ కూడా కట్టాం, డైరెక్ట్ గా యాడ్ చేయడమే కదా. అలాగే ఒక లైన్ ఆఫ్ చార్జ్ ఉంది. వాట్ వీ హ్యావ్? లైన్ ఆఫ్ చార్జ్ ఉంటే దానివల్ల పొటెన్షియల్ కట్టాం, ఇంటిగ్రేట్ చేసాం లాస్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టండి. పొటెన్షియల్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ సర్క్యులర్ రింగ్. సైడ్ హెడింగ్ ఇస్ పొటెన్షియల్ డ్యూ టు ఏ uniformly charged circular ring. ఓకే, అంటే మన దగ్గర ఒక రింగ్ ఉంది, దీని రేడియస్ R అండ్ మొత్తం ఎంత ఛార్జ్ ఇచ్చామంటే దీనికి క్యూ ఛార్జ్ యూనిఫామ్ గా ఇచ్చాం మొత్తం. ఇక్కడ x అనే దూరంలో నాకు పొటెన్షియల్ కావాలి. ఇక్కడ ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం dq అని. ఈ dq నుంచి ఇక్కడ ఎంత దూరం ఉంటుంది? ఇది r అయితే √r² + x² కదా. మరి ఈ dq ఎలిమెంట్ వల్ల ఇక్కడ యాక్సిస్ మీద పొటెన్షియల్ ఎంత ఉంటుంది? dv అందాం. dv is equal to 1/4πε0 dq by √r² + x². ఈ ఒక్క ఛార్జ్ వల్లే ఇక్కడ పొటెన్షియల్ ఉందా? ఇలాంటి ఛార్జెస్ చాలా ఉన్నాయి కదా, అంటే ఇంటిగ్రేట్ చేయాలా? v is equal to integral 1/4πε0 dq divided by √r² + x². ఇక్కడ ఈ కింద డినామినేటర్ లో ఉన్న టర్మ్స్ అన్ని కాన్స్టెంటే, ఇవన్నీ బయట తెచ్చేద్దాం. కాన్స్టెంట్స్ అన్ని ఇంటిగ్రేషన్ బయట తెద్దాం. √r² + x² ఇంటిగ్రల్ dq అని రాద్దాం. ఇంటిగ్రల్ dq చేస్తే క్యాపిటల్ క్యూఏ కదా వచ్చేది, టోటల్ ఛార్జే కదా వచ్చేది. అంటే వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్? 1/4πε0 కనిపిస్తుందా? 1/4πε0 q by √r² + x². అర్థమవుతుందా? పొటెన్షియల్ అట్ x = 0 ఎంత? 1/4πε0 q by r. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందమ్మా సర్క్యులర్ రింగ్ సెంటర్ లో? ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంటుంది. వై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ 0 హియర్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా డిఫైన్ చేస్తాం? E బార్ = F⁻/q అని రాస్తాం కదా. అంటే ఇక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టామనుకోండి, మా అన్ని వైపులకి ఈక్వల్ గా రిపెల్ అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయినంత మాత్రాన పొటెన్షియల్ 0 అవ్వక్కర్లేదు. ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంది? సెంటర్ లో. అంటే x0 పెట్టాను నేను, ఇక్కడ x0 పెట్టాను అనుకోండి, అప్పుడు నాకు ఇది వస్తుంది కదా, పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ వస్తుంది కదా. చెప్పండి, పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఎంత? 1/4πε0 q by R. అర్థమైందా? ఇది పొటెన్షియల్ ఎట్ సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ రింగ్. రాయండి.
రాస్తున్నారా? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిఈ క్యాలిక్యులేట్ చేసి డిఈ కాస్ థీటా, డిఈ సైన్ థీటా అవి చూడక్కర్లేదు, డైరెక్ట్ గా యాడ్ చేయడమే. స్కేలార్ కదా ఇది. అక్కడైతే ఏ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అవి చూసుకుందాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఇక్కడైతే అక్కర్లేదు. అర్థమవుతుందా? రైట్, డైరెక్ట్ గా యాడ్ చేసాడు. ఇంటిగ్రల్ డిఈ కాస్ థీటా, ఇంటిగ్రల్ డిఈ సైన్ థీటా అలా రాయక్కర్లే. స్కేలార్ కదా. పొటెన్షియల్ ఏంటన్నా, ఇట్ ఇస్ అ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ దరేస్ చేస్తానే. Next we have the concept relation between electric field and electric potential. Relation between electric field and electric potential. Side heading పెట్టండి. Relation between E bar and V. Relation between E bar and V. V bar అని పెట్టకూడదు. V కాదు, V bar కాదు, VA. ఎందుకంటే V అన్నది స్కేలార్ కదా. ఈ బార్ అని పెట్టాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అది. సరే, మనకి ఒక పాయింట్ ఛార్జ్ వల్ల పొటెన్షియల్ ఎంత ఉంటుంది? 1/4πε0 Q/R. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? 1/4πε0 Q/R² ఉంటుంది. మనం ఈ రెండు మీద రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఛార్జ్ ఉంది, R అనే దూరంలో ఒక పాయింట్ ఉంది మనకి, P అనే పాయింట్. అక్కడ పొటెన్షియల్ ఎంత? 1/4πε0 Q/R. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 1/4πε0 Q/R². అదవుతుందా? సరే, ఇక్కడ మనం ఈ రెండు మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసే ముందు ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ potential decreases. చెప్పండి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ డిక్రీజెస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే నాకు ఇక్కడ Q ఛార్జ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ R, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2R, ఇక్కడ నుంచి ఇంకో పాయింట్ తీసుకున్నాం 3R డిస్టెన్స్. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. VA ఎంత అంటే VA is 1/4πε0 Q/R. మరి VB ఎంత? 1/4πε0 Q/2R. VC ఎంత? 1/4πε0 Q/3R. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? పాయింట్ ఛార్జ్ వల్ల, పాయింట్ పాజిటివ్ ఛార్జ్ వల్ల అవే ఉంటుంది కదా, అవే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. మనం ఈ డైరెక్షన్ లో వెళ్తుంటే పొటెన్షియల్ తగ్గుతుంది కదా, పొటెన్షియల్ ఇస్ డిక్రీజింగ్. అంటే ఇక్కడ ఏమని రాస్తాం? VA గ్రేటర్ దాన్ VB గ్రేటర్ దాన్ VC అని రాస్తాం. అర్థమవుతుందా? చెప్పండి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ పాజిటివ్ ఛార్జ్ ఎలా ఉంటుంది? అవే కదా. అంటే ఇక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టాను రిపల్ అవుతుంది కదా. అదే నెగిటివ్ పాయింట్ ఛార్జ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏది డిక్రీజ్ అవుతుంది? పొటెన్షియల్ డిక్రీజెస్. రాయండి, ఇక్కడ దాకా రాయండి. ఇది ఇక్కడ దాకా రాసి ఈ డయాగ్రామ్ వేసి ఈ పాయింట్ రాయండి, VA గ్రేటర్ దాన్ VB గ్రేటర్ దాన్ VC అని. రాస్తున్నారా?
అయిపోయిందా? సరే చేస్తానే. In the direction of electric field, potential decreases. డయాగ్రామ్ వేసారా పైది? సరిపోయింది కూడా. VA greater than VB greater than VC. Next, ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేస్ ఏంటంటే if electric field is uniform, అప్పుడు మనకి రిలేషన్ ఎలా వస్తుందంటే డెల్టా V ఈజ్ ఈక్వల్ టు మైనస్ E బార్ డాట్ డెల్టా R బార్. దిస్ ఇస్ ద రిలేషన్. ఈ V పైన బార్ పెట్టేకండి, అది స్కేలర్ అది. ఓకే, E పైన బార్ పెట్టాలి, వెక్టర్ కదా అది. ఓకే, ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ఉంటుంది మధ్యలో. ఓకే, అది ఎలా వచ్చిందో చూద్దాం ఆ రిలేషన్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? యూనిఫామ్ స్పేసింగ్ తో ఉంటాయి కదా, యూనిఫామ్ స్పేసింగ్ తో ఉంటాయి. ఓకే, ఇక్కడ రెండు పాయింట్స్ తీసుకుందాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో, ఏ అని బి అని. వీటి మధ్యలో డిస్టెన్స్ డెల్టా ఆర్, అదవుతుందా? అండ్ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా డిఫైన్ చేసాం? బిట్వీన్ 2 పాయింట్స్, వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ పర్ యూనిట్ ఛార్జే కదా. అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనం ఇలా అప్లై చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ ఇలా ఉంటుంది, ఈక్యూ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది, ముందుకు లాగుతుంది క్యూ. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఇటుపక్క లాగుతుంది. సరే, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి అటుపక్క లాగుతుంది. మనం ఎలాంటి ఫోర్స్ అప్లై చేయాలి? ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ ఈస్ వెరీ నియర్లీ ఈక్వల్ టు ఈక్యూ, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈక్యూ అనమాట. అర్థమవుతుందా? ఎందుకు ఉండాలంటే దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద చార్జ్, విచ్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్ ద. ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోతుంది అనుకోండి, which is not increasing the kinetic energy of the charge. అంటే కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తుంది, కాన్స్టెంట్ స్పీడ్ తో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అంటే ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ మనం చెప్పలేం కదా. అంటే వర్క్ డన్ కైనెటిక్ ఎనర్జీలో కూడా కొంత మారిపోతుంది. అర్థమవుతుందా? అందుకే వీ హ్యావ్ టు మూవ్ ద చార్జ్ వెరీ స్లోలీ సో దట్ kinetic energy of the charge is not changed. అర్థమవుతుందా? సరే, ఇక్కడ వర్క్ డన్ కడదాం. వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈస్, ఇది మైనస్ ఎఫ్ బార్ డాట్ డెల్టా ఆర్ బార్ అని రాద్దాం. ఎందుకంటే ఎఫ్ ఇటు పక్క ఉంది, డెల్టా ఆర్ ఇటు పక్క ఉంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ that implies work done by the external agent is minus E bar into Q dot delta R bar. That is the work done. అంటే F is equal to E bar into Q కదా. ఓకే,
సరే మనకి నాకు ఇది కావాలి, డెల్టా వి కావాలి. డెల్టా వి ఎంత అవుతుంది? దీన్ని క్యూ తో డివైడ్ చేయాలి. అంటే మైనస్ ఈ బార్ ఇంటూ క్యూ ఇంటూ డెల్టా ఆర్ బార్ డివైడెడ్ బై క్యూ. క్యూ క్యూ క్యాన్సిల్ అవుతుంది. అంటే డెల్టా వి ఎంత వచ్చిందో చెప్పండి. మైనస్ ఈ బార్ డాట్ డెల్టా ఆర్ బార్. అర్థమైందా? దీన్నే ఎలా రాయొచ్చు? విబి మైనస్ విఏ అని రాయొచ్చు. విబి మైనస్ విఏ అంటే ఫైనల్ పొటెన్షియల్ మైనస్ ఇనీషియల్ పొటెన్షియల్. విబి మైనస్ విఏ అని రాయాలి. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ మనం ఈ ఫార్ములా డిరైవ్ చేసే ముందు మనం ఫస్ట్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఆ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ కదా. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points అండ్ ఫీల్డ్? సో దిస్ ఇస్ ద రిలేషన్. అర్థమవుతుందా? రైట్. ఇదేంటిది? ఫీల్డ్ యూనిఫామ్. కేస్ 2 ఏంటి? ఫీల్డ్ నాన్ యూనిఫామ్ ఉంటే what is the relation between potential difference and electric field? Okay, that is case 2. First is case 1 రాయండి. రాస్తారా? అరెస్ట్ చేయనా? సో డెల్టా వి ఏమొచ్చింది? మైనస్ ఈ బార్ డాట్ డెల్టా ఆర్ బార్. ఓకే, so I'm erasing this. ఓకే, ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. This electric field, let it be 20 volts, volt per meter. 20 volt per meter is the electric field. Uniform గా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకో యూనిట్స్ ఉన్నాయి. ఏంటది? వోల్ట్ పర్ మీటర్. ఆల్రెడీ మనకి ఏ యూనిట్స్ తెలుసు? న్యూటన్ పర్ కులూంబ్ అని తెలుసు. ఇప్పుడు ఏంటి? వోల్ట్ పర్ మీటర్ ఈజ్ అనదర్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ రాసుకుంటున్నారు పైన. న్యూ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? ఆర్ వోల్ట్ పర్ మీటర్స్. అర్థమవుతుందా? సరే, 20 వోల్ట్ పర్ మీటర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ రెండు పాయింట్స్ తీసుకుందాం, ఏ అని బి అని. రెండు 10 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నాయి. నాకు ఏ దగ్గర పొటెన్షియల్ తెలుసు. ఏ దగ్గర పొటెన్షియల్ 20 వోల్ట్స్ అని తెలుసు. ఐ వాంట్ ద పొటెన్షియల్ ఎట్ బి. మీకు అంటే విబి మైనస్ విఏ అలా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదా. అంటే డెల్టా వి అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఆ మైనస్ సైన్ ఒకటి పెట్టుకోవాలి ఇక్కడ. అలా కాకుండా మనం గుర్తుంచుకున్నది ఏంటంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ పొటెన్షియల్ తగ్గుతుంది. అంటే డెల్టా వి ఇలా రాద్దాం, విఏ మైనస్ విబి అని రాసేద్దాం. డెల్టా వి అని రాద్దాం, విఏ మైనస్ విబి. అంటే నాకు తెలుసు విఏ గ్రేటర్ దాన్ విబి అని. హియర్ విఏ గ్రేటర్ దాన్ విబి. ఎందుకంటే
ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఏంటి, పొటెన్షియల్ అన్నది తగ్గుతుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్. డాట్ ప్రొడక్ట్ చేయాలి. డాట్ డిస్టెన్స్ ఎంత 0.1 కదా, cos 0 వేయాలి ఇక్కడ. cos 0 అంటే మీకు ఎంత వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. VA ఆల్రెడీ 20 అని తెలుసు, అక్కడ నుంచి VB క్యాలిక్యులేట్ చేయగలమా? VB ఈజ్ నథింగ్ బట్ 18 volts. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ఈజీ అవుతుందంటే ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ పొటెన్షియల్ డిక్రీజెస్. అంటే మనం VA మైనస్ VB ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ D ఇంటూ cos 0 వేస్తాం ఇక్కడ. cos 0 కానీ cos 1 కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ మోడ్యులస్ లో పెట్టేద్దాం. ఇది మోడ్యులస్ లో పెట్టాం అనుకోండి, ఇంకా మైనస్ అదేం తీసుకోకర్లేదు. ఇంకోటి ఏం తెలుసు మనకి, VA ఎక్కువ అని తెలుసా, VB ఎక్కువ అని తెలుసా? VA ఎక్కువ అని తెలుసు, ఎందుకంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ పొటెన్షియల్ తగ్గుతుంది. VB ఈజ్ లెస్ దాన్ VA. అంటే ఇలా రాయాలి, VA మైనస్ VB అని రాస్తాం. అర్థమైంది ఎగ్జాంపుల్? రాయండి అమ్మా. ఇక్కడ 10 సెంటీమీటర్స్ ని ఏమని రాస్తున్నాను, 0.1 మీటర్స్ అని రాస్తున్నాను ఇక్కడ. ఓకే, అయిపోయిందా? Just erasing this. అయిందా? నెక్స్ట్ మళ్ళీ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుందాం. 20 volt per meter అని తీసుకుందాం. ఒక స్క్వేర్ కన్సిడర్ చేద్దాం. సైడ్ లెంత్ 10 centimeters. సైడ్ లెంత్ ఈస్ 10 centimeters. ఇక్కడ 4 పాయింట్స్ కన్సిడర్ చేద్దాం, ABCD. I want the potential difference between A and B, potential difference between A and C, అలాగే potential difference between A and D. These 3 are the questions. ఇక్కడ VA మైనస్ VB ఎలా రాస్తాం చెప్పండి? VA మైనస్ VB 20 into 0.1 into cos 0. cos 0 ఎంత? cos 0 is 1, అంటే 2 volts వస్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points is 2 volts. మరి VA మైనస్ VC అంటే VA minus VC 2 into 10√2/100 into cos 45. ఓకే, అంటే ఇది 10√2 ఉంటుంది. ఇది డెల్టా ఆర్ ఎంత ఉంటుంది? 10√2 ఉంటుంది. అండ్ డాట్ ప్రొడక్ట్ చేస్తే ఇక్కడ ఎంత వేయాలి? cos 45 వేయాలి. అర్థమవుతుందా? బై 100 ఎందుకు చేశాను? సెంటీమీటర్స్ మీటర్స్ లో మార్చుకోవాలి కదా. ఈ జీరోస్ కట్ అవుతాయి, √2 క్యాన్సిల్ అవుతుంది, 2 volts వస్తుంది. అంటే నాకు VA మైనస్ VB ఎంత ఉందో VA మైనస్ VC కూడా అంతే ఉంది. VA మైనస్ VC కూడా అంతే ఉంది. అంటే B and C సేమ్ పొటెన్షియల్ అని చెప్పొచ్చు కదా. I can say that B and C are at the same potential because VA minus VB is the same as VA minus VC. అప్పుడు VB ఈజ్ ఈక్వల్ టు VC అని చెప్పచ్చు కదా. అలాగే ఇది VA ఈజ్ ఈక్వల్ టు VD అని చెప్పచ్చు. VA ఈజ్ ఈక్వల్ టు VD అంటే ఇది ఎలా చేస్తామంటే VA మైనస్ VD ఈజ్ ఈక్వల్ టు 20 into 0.1 into cos 90 వేస్తాం. cos 90
ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, మన డిస్ప్లేస్మెంట్ కిందకు ఉంది. ఇది 0.1 సెంటీమీటర్స్, 0.1 మీటర్స్. అంటే cos 90 వచ్చేస్తుంది. cos 90 వస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే ఏంటి? దట్ ఇంప్లైస్ VA ఈజ్ ఈక్వల్ టు VD. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న సర్ఫేస్ అన్ని ఏమంటాం అంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అంటాం. వాట్ ఆర్ దీస్ సర్ఫేసెస్ కాల్డ్? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. అర్థమవుతుందా? అంటే అదంతా ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంది, ఇక్కడ కూడా పొటెన్షియల్ అంతే ఉంటుంది. అలాగే ఇక్కడ సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. అర్థమవుతుందా? రాయండి అమ్మా. ఇదేంటి, నేను ఏం కన్సిడర్ చేశాను? వాట్ ఐ కన్సిడర్డ్? స్క్వేర్ రాయాలి. VA మైనస్ VC కట్టినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 10√2 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ రాస్తారా? సరే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా, 20 వోల్ట్ పర్ మీటర్. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. వాట్ ఇస్ దిస్? ఎగ్జాంపుల్ 3, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, LATE, ఈక్విలేటరల్. ఓకే, సైడ్ లెంత్ 10 సెంటీమీటర్స్, ABC 3 పాయింట్లు తీసుకున్నాను. నాకు VA మైనస్ VB కావాలి, అలాగే VA మైనస్ VC కావాలి. అర్థమవుతుందా? అంటే నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 20 ఇంటూ ఇది 0.1 కదా, 0.1 ఇంటూ cos 60 వేయాలి. cos 60 ఎంత? హాఫ్. అంటే ఇక్కడ 1 వోల్ట్ వస్తుంది. వాట్ యూ విల్ బి గెటింగ్? 1 వోల్ట్ ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B. మరి A అండ్ C ఎంత? 20 ఇంటూ 0.1 ఇంటూ cos 0. cos 0 ఎంత? 1 కదా, అంటే 2 వోల్ట్స్ వస్తుంది. ఓకే, ఇది కూడా రాయండి, ఎగ్జాంపుల్ రాయండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అది. రాస్తారా? ఎదురు పక్కన చెప్తాను. కనిపిస్తుంది అది. So next, second case ఏంటమ్మా? What is the second case? If the electric field is non-uniform. Okay. Case 2 రాయండి. What is case 2? If electric field is non-uniform,
నాన్ యూనిఫామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ప్యారలల్ గా అయితే లేదు, ఇలా ఉంది. సరే, అంటే నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ 2 పాయింట్స్ చూసుకుందాం. ఎంత డిస్టెన్స్ లో అంటే డిఆర్ డిస్టెన్స్ లో, చాలా చిన్న డిస్టెన్స్, ఇన్ఫినిటెసిమల్ స్మాల్ డిస్టెన్స్, వెరీ స్మాల్ డిస్టెన్స్ డిఆర్ అన్నది. అంత చిన్న డిస్టెన్స్ లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్. వాట్ ఈస్ కాన్స్టెంట్ దేర్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ దట్ స్మాల్ డిస్టెన్స్. అంటే ఆ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా రాస్తాం అంటే డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్ అని రాస్తాం. వాట్ వి రైట్? మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. అర్థమవుతుందా? తర్వాత డెల్టా వి కావాలంటే బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ కావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. మైనస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. అర్థమవుతుందా? రాయండి, ఇది ఇక్కడ దాకా రాయండి. Afterwards we need to integrate between any 2 points. dv అన్నది చిన్న బాగా దగ్గరగా ఉన్న 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ ఉంటే ఎలా రాస్తాం మనం? డెల్టా వి మైనస్ ఈ బార్ డాట్ డెల్ ఆర్ బార్ అని రాస్తాం. ఇప్పుడైతే మనకి ఎలా వచ్చింది? ఇంటిగ్రేషన్ వచ్చింది. మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. ఓకే, అయిందా? రెస్ట్ చేస్తాను. మనకి కార్టేషియన్ కోఆర్డినేట్స్, కార్టేషియన్ సిస్టమ్ లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా రాస్తాం? ఇన్ కార్టేషియన్ సిస్టమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా రాస్తాం? ఈఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఈవై జే క్యాప్ ప్లస్ ఈజెడ్ కే క్యాప్ ఇలా రాస్తాం. పొజిషన్ వెక్టర్ ఎలా రాస్తాం? ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్. అదవుతుందా? రాయండి ఇది. కార్టేషియన్ సిస్టమ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈఎక్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్, ఈవై అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ వై డైరెక్షన్, ఈజెడ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ జెడ్ డైరెక్షన్. అదవుతుందా? ఓకే, ఇక్కడ డిఆర్ బార్ ఏమని రాస్తారంటే డిఆర్ బార్ ఇట్ ఇస్ రిటన్ యాజ్ డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డివై జే క్యాప్ ప్లస్ డిజెడ్ కే క్యాప్. దీని డెరివేటివ్ డిఆర్ బార్ ఏమని రాయొచ్చు? డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డివై జే క్యాప్ ప్లస్ డిజెడ్ కే క్యాప్. ఇది కూడా రాయండి. మళ్ళీ లాగిన్ అవ్వాలి. అదే ఇందాక లింక్ ఉంది కదా, సేమ్ లింక్ తో మళ్ళీ లాగిన్ అవ్వాలి. మధ్యలో కొంతమంది మిస్ అవుతారు, అందరూ అటెండ్ అవ్వాలి. సేమ్ లింక్ తీసుకోండి, మళ్ళీ సేమ్ లింక్ తీసుకొని లాగిన్ అవ్వండి.
సార్ అది. సో డిఆర్ బార్ ఏమని రాస్తారు? డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డివై జే క్యాప్ ప్లస్ డిజెడ్ కే క్యాప్. ఇప్పుడు మనం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎలా రాస్తుంటే మైనస్ ఇంటిగ్రల్ ఈఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఈవై జే క్యాప్ ప్లస్ ఈజెడ్ కే క్యాప్. తర్వాత డాట్ dx i cap plus dy j cap plus dz k cap. అదవుతుందా? ఎలా రాయాలి? dr బార్ బదులు రాయండి. ఇది dr బదులు ఏం రాస్తారు? dx i cap plus dy j cap plus dz k cap. అదవుతుందా? తర్వాత డాట్ ప్రొడక్ట్ లో మనకి ఏం తెలుసమ్మా? లైక్ కాంపోనెంట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అంటే ఎలా వస్తుందంటే మైనస్ ఈఎక్స్ డిఎక్స్ ప్లస్ ఈవై డివై ప్లస్ ఈజెడ్ డిజెడ్. అదవుతుందా? లైక్ కాంపోనెంట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి కదా దీంట్లోని, ఏది డాట్ ప్రొడక్ట్ లో. సో యూ విల్ గెట్ ఇట్ లైక్ దిస్. ఓకే, టైం. రాస్తూ ఉండండి ఒకసారి. సరే, నెక్స్ట్ ఇదైందా? ఇది ఈఎక్స్ డిఎక్స్ ప్లస్ ఈవై డివై ప్లస్ ఈజెడ్ డిజెడ్. ఇది ఓకే కదా? లైక్ కాంపోనెంట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో జస్ట్ ఐఎమ్ అరేంజింగ్ దిస్. అంటే ఇక్కడ ఏ టు బి అని రాస్తాం. ఏ టు బి అని రాస్తే ఇక్కడ మటుకు విబి మైనస్ విఏ అని రాయాలి. విబి మైనస్ విఏ, ఫైనల్ మైనస్ ఇనీషియల్. అర్థమవుతుందా? అయిపోయిందా? నెక్స్ట్, సరే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టడం తెలిసింది. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ తెలిస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టగలమా? అంటే ఎలా అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి, అంటే ఎలా రాస్తాం అంటే ఈఎక్స్ ఎలా రాస్తాం అంటే మైనస్ డో వి బై డో ఎక్స్. అలాగే ఈవై ఎంత రాస్తాం అంటే మైనస్ డో వి బై డో ఎక్స్. అంటే అర్థం ఏంటంటే y and z are constants here. అంటే పార్షియల్ డెరివేటివ్ అంటాం దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ పార్షియల్ డెరివేటివ్. y and z కాన్స్టెంట్. ఈ y ఎంత? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందో y డైరెక్షన్ కావాలంటే విత్ రెస్పెక్ట్ టు y డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు y డెరివేటివ్ చేసినప్పుడు x and z ఆర్ కాన్స్టెంట్స్. అలాగే వాట్ ఈస్ Ez? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది z డైరెక్షన్? మైనస్ డో v బై డో z. ఏంటి ఇక్కడ? x and y ఆర్ కాన్స్టెంట్స్. అర్థమవుతుందా? x and y ఆర్ కాన్స్టెంట్స్. వీటే పార్షియల్ డెరివేటివ్స్ అంటారు. డో వి బై డో ఎక్స్ ఇదేంటి? మైనస్ డో వి బై డో వై. ఇదేంటి? మైనస్ డో వి బై డో జెడ్. అర్థమవుతుందా? కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. అంటే మనం ఈ బార్ ఎలా రాస్తామంటే ఈ బార్ క్యాన్ బి రిటన్ లైక్ మైనస్ బయట రాగలుగుతాం. మైనస్ డో వి బై డో ఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ డో వి బై డో వై ఇంటూ జే క్యాప్ ప్లస్ డో వి బై డో జెడ్ ఇంటూ కే క్యాప్. అర్థమైందా? రాయండి, అది కూడా రాయండి.
ఓవర్ సరే అరెస్ట్ చేస్తాను ఇది రైట్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ ఆఫ్టర్ డూయింగ్ ఎగ్జాంపుల్స్. నిన్న అసైన్మెంట్ డౌట్స్ పెట్టుకున్నాను, ఎవరు పెట్టలేదు. రేపు ఎక్స్ట్రా సెషన్ ఏమైనా తీసుకుందాం డౌట్స్ క్లియరెన్స్ కి. ఓకే, అప్పటిదాకా మీరు చేస్తూ ఉండండి. ఓకే, జూమ్ లోనే డౌట్స్ క్లారిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ అంటే ముందు వాట్సాప్ లో పెట్టండి, ఏమైనా కష్టమైన ఉంటే ఇక్కడ బోర్డు మీద చేద్దాం. సండే ఎగ్జామ్ ఉంది కదా. ఓకే, నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ చూడండి. we have an example. There is an electric field at a place which is x minus y plus 2z. xi cap ilaga xi cap plus yj cap plus 2z k cap ఇలా ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేంట్లో ఉంటుంది? వోల్ట్ పర్ మీటర్ లో ఉంది. I want the potential difference between 2 points 1, 2, 3 and 2, 4, 6. 2 points. This is the point A and this is point B. I want the potential difference between 2 points. అంటే potential difference ఎలా రాస్తాం చెప్పండి? Potential difference between 2 points అదే VB minus VA. ఎలా రాస్తాం? మైనస్ ఇంటిగ్రల్ డాట్ ప్రొడక్ట్ చేయాలి. I have to do the dot product xi cap minus yj cap plus 2z k cap. dr bar అంటే ఏం రాయాలి? dxi cap plus dyj cap plus dz k cap. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ మధ్యలో డాట్ పెట్టాలి. డాట్ ప్రొడక్ట్ చేద్దాం. మైనస్ ఇంటిగ్రల్ x dx ప్లస్ మైనస్ కదా మైనస్ y dy మైనస్ y dy ప్లస్ 2z dz. ఓకే, లోయర్ లిమిట్ ఏంటి? 1, 2, 3. అప్పర్ లిమిట్ 2, 4, 6. ఇక్కడ నాకు ఎంత వస్తుందో చూడండి. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ డెల్టా వి ఈస్ కింద కనిపిస్తుంది కదా. ఓకే, x² 2 మైనస్ ఎలాగో ఉంది, ఇక్కడ x² 2. లోయర్ లిమిట్ ఎంత? 1, అప్పర్ లిమిట్ 2 మైనస్ ఇంటిగ్రల్ y dy అంటే ఎంత? y² 2. లోయర్ లిమిట్ ఎంత? 2, అప్పర్ లిమిట్ 4. తర్వాత 2 ఇంటూ ప్లస్ 2 ఇంటూ z dz ఎంత? z² 2 కదా. z² 2. లోయర్ లిమిట్ ఎంత? 3, అప్పర్ లిమిట్ 6. అర్థమైందా? సరే, ఫస్ట్ ఓకే, ఇక్కడ 2 అయితే క్యాన్సిల్ అయింది. మైనస్ 2² 1/2 ఉంది, ఇక్కడ 1/2 బయట తీసేయండి. 2² మైనస్ 1² ఎంత? 3 కదా. తర్వాత మైనస్ ఇక్కడ కూడా 1/2 బయట తీసేయండి. 4² మైనస్ 2² అంటే 16 మైనస్ 2 14. 14 ఇది 7 టైమ్స్ పోతుంది ఇక్కడ. తర్వాత 6² మైనస్ 3² 36 మైనస్ 9 27. ఓకే, ఈ 27 లో 7 తీసేయాలి, 20 వస్తుంది. 20 ప్లస్ 1.5 అంటే 20.5 మైనస్ 20.5 వోల్ట్స్ మైనస్ 20.5 వోల్ట్స్. మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటి? అంటే VB మైనస్ VA కదా నేను రాసింది. వాట్ ఐ రిటర్న్ VB మైనస్ VA రాశాను. మైనస్ వచ్చిందంటే VA గ్రేటర్ దాన్ VB అని చెప్పాలి. వాట్ వీ హ్యావ్ టు టెల్? VA గ్రేటర్ దాన్ VB. అర్థమైందా? చేయగలరా ఇలాగా? రాయనమ్మా. ఇది ఇంటిగ్రల్ x dx చేసినప్పుడు x² 2 లోని ఫస్ట్ ఇది అప్పర్ లిమిట్, తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2² మైనస్ 1² అంటే 3 కదా వచ్చింది. అర్థమైందా? తర్వాత ఇంటిగ్రల్ y dy చేసినప్పుడు y² 2 వచ్చింది. ఫస్ట్ అప్పర్ లిమిట్, తర్వాత లోయర్ లిమిట్ అంటే 4² మైనస్ 2² 16 మైనస్ 4. 16 మైనస్ 4 ఇక్కడ తప్పు చేసినట్టున్నాను. 4² మైనస్ 2² 16 మైనస్
4 12 వస్తుంది ఇక్కడ. 16 minus 4 12. ఇది 6 times పోతుంది. అంటే మనకి ఎంత వస్తుంది ఇది 21 plus 1.5 అంటే 27 లోంచి 6 తీసేస్తే 27 లోంచి 6 తీస్తే ఎంత 21 plus 1.5 21 plus 1.5 22.5. ఇప్పుడు క్యాలిక్యులేషన్ రాంగ్ అయింది అంటే బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. ఓకే రాయండి అమ్మా. z స్క్వేర్ అంటే ఏంటి 36 minus 9. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత లోయర్ లిమిట్. తర్వాత నెక్స్ట్ చూద్దామా. అరెస్ట్ చేయనా. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యూనిఫామ్, ఇది నాన్ యూనిఫామ్. ఓకే I'm erasing this. మీకు ఎగ్జామ్ ఎక్కడ దాకా ఉంది, గాస్లా దాకా ఉంది. ఓకే చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, పొటెన్షియల్ ఇలా ఉంది. ఒక రీజియన్ లోని 3x² yz అని ఉంది. ఇది స్కేలార్ కదా. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ 1, 2, 4? ఈ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా అండి -∂V/∂x into I cap -∂V/∂y into J cap -∂V/∂z into K cap. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి. -6xyz వస్తుంది ఇంటూ I క్యాప్. తర్వాత విత్ రెస్పెక్ట్ టు y డెరివేటివ్ చేయాలి అంటే -3x² z ఇంటూ J క్యాప్ వస్తుంది. తర్వాత విత్ రెస్పెక్ట్ టు z డెరివేటివ్ చేయాలి అంటే -3x² y ఇంటూ K క్యాప్ వస్తుంది. ఇక్కడ దాకా ఓకే కదా. ఇప్పుడు జస్ట్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. పాయింట్స్ 1, 1 అని తీసేసుకుంటాను, ఈజీగా ఉంటుంది. చెప్పండి. -6I cap -3J cap -3K cap. That is the electric field at this point. 1, 1 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత చెప్పండి. ఫార్ములా చెప్పండి. పొటెన్షియల్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టమంటే ఏం చేస్తారు? E bar is equal to ఫార్ములా అండి -∂V/∂x into I cap -∂V/∂y into J cap -∂V/∂z into K cap. అర్థమైందా? రాయండి. ఇది రాసిన తర్వాత మీటింగ్ లీవ్ అవ్వండి. ఓకే, రేపు మిగతా టాపిక్స్ మీరు రేపు కంటిన్యూ చేద్దాం. రేపు వీలైతే ఎక్స్ట్రా మీ డౌట్స్ కి సండే ఎగ్జామ్ ఉంది కదా, ఒక ఎక్స్ట్రా సెషన్ తీసుకుందామే. ఎప్పుడైనా మీకు వేరే కెమిస్ట్రీ క్లాస్ మ్యాథ్స్ క్లాస్ లేనప్పుడు అర్థమవుతుందా? ఖచ్చితంగా మనం కొంత వర్క్ అయితే మనం చేయాలి. అర్థమవుతుందా? ఓకే బాయ్. ఇది రాసేయండి, ఫస్ట్ ఇది రాసేయండి.